సినీ పరిశ్రమలో మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా ఈ రెండు కుటుంబాలు కేవలం సినీ సంబంధాలతోనే కాకుండా కుటుంబ బంధాలతో కూడా ఒకటిగా కొనసాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకుంది. దీంతో అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తుండగా అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ నంద్యాలలో ప్రచారానికి వెళ్లడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలలో అనేక పోస్టులు, కౌంటర్ పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య నిజంగానే దూరం పెరిగిందా అనే ప్రశ్న తరచూ వినిపించింది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చిన అంశం ఏమిటంటే గత కొంతకాలంగా జరిగిన కొన్ని కుటుంబ వేడుకల్లో అల్లు అర్జున్ కనిపించకపోవడం. సాధారణంగా మెగా కుటుంబానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనే అల్లు అర్జున్ ఇటీవల కొన్ని సందర్భాల్లో దూరంగా కనిపించడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల్లో ఎవరూ బహిరంగంగా స్పందించలేదు. అయినప్పటికీ అభిమానుల మధ్య మాత్రం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో ఆసక్తికర ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రహస్యంగా కలిశారనే ప్రచారం, ఆ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ప్రచారమే సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం క్రమంగా కోలుకుంటూ తిరిగి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలపై కూడా ఇద్దరు చర్చించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ప్రచారంలో మరింత ఆసక్తికరంగా మారిన అంశం ఏమిటంటే ఈ భేటీకి ఎలాంటి ప్రచారం లేకపోవడం. సాధారణంగా ప్రముఖుల సమావేశాలు జరిగితే ఫోటోలు, వీడియోలు బయటకు రావడం సహజం. కానీ ఈ భేటీ విషయంలో అలాంటి దృశ్యాలు ఏవీ బయటకు రాలేదు. అందుకే ఈ సమావేశాన్ని పూర్తిగా వ్యక్తిగతంగా ఉంచాలని అల్లు అర్జున్ భావించారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ బృందం నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని స్వతంత్రంగా ధృవీకరించే అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను గమనిస్తే అల్లు అర్జున్ అలాగే మెగా కుటుంబం మధ్య సంబంధాలు మళ్లీ సానుకూల దిశగా సాగుతున్నాయనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. ఆ సినిమా చుట్టూ జరుగుతున్న వివాదాలు, విమర్శలను పక్కన పెట్టి రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూ అల్లు అర్జున్ స్పందించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ కు రామ్ చరణ్ సానుకూలంగా స్పందించి కృతజ్ఞతలు తెలియచేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న వార్తలు అతిశయోక్తులేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ను కూడా అల్లు అర్జున్ పరామర్శించారనే ప్రచారం రావడంతో మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య దూరం తగ్గుతోందనే చర్చ మరింత బలపడింది. వాస్తవానికి మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య ఉన్న బంధానికి చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఈ రెండు కుటుంబాలు అనేక సందర్భాల్లో ఒకరికొకరు అండగా నిలిచాయి. సాధారణంగా అన్నింటిలో పబ్లిసిటీ కోరుకునే బన్నీ పవన్ ఇంటికి ఇలా సీక్రెట్ గా వెళ్లటం వెనుక కారణం, ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయాలని బన్నీ కోరుకోలేదట. అందుకే ఫోటోలు కూడా తీయలేదని టాక్. ఈ భేటీకి సంబంధించి అల్లు అర్జున్ టీం నుండి కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వర్గాల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మధ్య అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడుతున్నాడు. పవన్ ని కలవటమే కాకుండా పెద్ది సినిమాపై పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. పెద్ది సినిమాపై జరుగుతున్న నెగిటివిటీని పక్కన పెట్టి చరణ్ నటనను అభినందిస్తూ బన్నీ ట్వీట్ వేయటం, దానికి చరణ్ థ్యాంక్స్ చెప్పడం లాంటివి చూస్తుంటే మళ్లీ బన్నీ మెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్నాడని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా వారందరూ ఎప్పుడూ ఒకే కుటుంబం, ఎప్పటికీ కలిసే ఉంటారని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.